ఏమైందంటే నేను చాలా దారుణంగా కేసులో ఇరుక్కుంటాను. ఏం చేయాలి ఇప్పుడు అని కంగారు పడి మధు ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని దగ్గరలో ఉన్న ఒక క్లినిక్కి తీసుకెళ్తాడు. ఆ క్లినిక్లో డాక్టర్ అన్నారు, ఇదైతే చిన్న దెబ్బ కాదు, చాలా పెద్ద దెబ్బ. నేను అందాక మందులు ఇస్తాను, కానీ మీరైతే సిటీ స్కాన్ మాత్రం చేయించాల్సిందే అని చెప్తుంది. అలా డాక్టర్ దగ్గర మందులు తీసుకున్న తర్వాత మధు ఆ అమ్మాయిని బయటకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆ అమ్మాయిని అడుగుతాడు, ఏమండి నన్ను క్షమించండి, నా వల్ల మీకు దెబ్బ తగిలింది, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని మధు ఆ అమ్మాయితో అంటాడు. ఇంతలో ఆ అమ్మాయి అంటాడు, నాకేం గుర్తు రావట్లేదు, నేను ఎక్కడున్నాను, నేను ఎవరిని, మా ఇల్లు ఎక్కడుంది. ఇదంతా విని మధు చాలా కంగారు పడతాడు. నేను గుర్తున్నందుకు ఇదంతా జరిగిందంటావా అని తనలో తానే అనుకుంటాడు. ఇదంతా కానీ పోలీసులకు తెలిసిందంటే నా మీద ఏమేమి కేసు ఫైల్ చేస్తారో నాకే అర్థం కావట్లేదు.